దుకాణం ప్రారంభించిన మంత్రి మనోహర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు ఇవాళ మళ్లీ తెరుచుకున్నాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురంలోని 18వ వార్డులో రేషన్ దుకాణాన్ని ప్రారంభించి సరుకులను పంపిణీ చేశారు. ప్రతి నెల 15వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం 2 పూటల సరుకుల పంపిణీ ఉంటుందని, వృద్ధులు, దివ్యాంగులకే డోర్ డెలివరీ ఉంటుందని స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయి. సుపరిపాలన మొదలై ఏడాది, పీడ విరగడై ఏడాది 4వ తేదీన పండుగల నిర్వహణ. సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వేడుకలపై డిజిటల్ క్యాంపెయిన్. సంక్రాంతి, దీపావళి కలిసిపోసిన వేడుక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమి చేసి ఏడాది పూర్తయింది. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో, రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక వసంతం పూర్తయింది. ఈ శుభతరుణాన్ని పురస్కరించుకొని పండుగ చేసుకుందామని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకులు, వీర మహిళలు, శ్రేణులకు కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన సంక్రాంతి, దీపావళి పండుగను కలిపి చేసుకుందాం. ఈ వేడుకల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సుపరిపాలన మొదలై ఏడాది అనే పేరుతో 4వ తేదీ ఉదయం మన వాకిళ్లను రంగుల వల్లలతో అలంకరించాలని, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని సూచించారు. పీడ విరగడై ఏడాది అయిన సందర్భంగా సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చాలని తెలిపారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని శ్రేణుకులకు స్పష్టం చేశారు. ఇట్లు పి. హరిప్రసాద్. నేడు శ్రీ నాగబాబు గారి చేతుల మీదుగా ప్రమాద బీమా చెక్కులు అందజేత. ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు సోమవారం మంగళగిరిలోని ఆర్ఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించే కార్యక్రమంలో సంతాపం తెలియజేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు చేతుల మీదుగా ప్రమాద బీమా చెక్లను అందజేస్తారు. 101 మంది కుటుంబాలకు గాను ఒక్కొక్కరకు 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 5.05 కోట్ల రూపాయల చెక్కుల రూపంలో అందజేయనున్నారు. పాయకరావుపేట మండలం రూరల్ గ్రామములైన శ్రీ పెదరామభద్రాపురం మరియు శ్రీరాంపురంలకు చెందిన చౌక ధరల దుకాణాలు నెంబర్ 03390331 మరియు 03380229 తదనుగుణంగా ప్రారంభించిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బొడపాటి శివదత్, పెదరామభద్రాపురం మండల డీలర్ ప్రెసిడెంట్ గంపల చిట్టిబాబు గారి షాప్ నెంబర్ 03388037ను ప్రారంభించిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ రామచంద్ర డైరెక్టర్ బోడపాటి శివదత్ గారి కార్యక్రమంలో రామభద్రాపురం టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు సింగంశెట్టి శ్రీను, మాజీ ప్రెసిడెంట్ కల్లిగట్ల శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ గంపల సుబ్బారావు, జనసేన పార్టీ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ మంచికంటి రాజు, జనసేన పార్టీ వైఎస్ ప్రెసిడెంట్ బెల్లాల అచ్చారావు, ఎక్స్ ఎంపీటీసీ వాషంశెట్టి రమణ, జనసేన నాయకులు అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీ కురందాసు అప్పలరాజు, యలమంచిలి చంద్రరావు, రాజు బంగారి, బత్తిన గోవిందరావు, గన్నయ్య, గంపల సత్యబాబు, నూకరాజు, గంపల జ్యోతికుమార్, నందికి యతీష్, కోట్ గణేష్, వెంకటప్పయ్య, గోవింద్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపురం డీలర్ నేతల నాగవేణి గారి షాప్ నెంబర్ 03380229ను సంప్రదించగా ప్రారంభించిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ గారి కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడంబంటి శాంతమ్మ గారు, టీడీపీ సీనియర్ నాయకులు తలారి రాజా గారు, దోమాడ రమణ గారు, ముప్పిన బాబు గారు, తిరుమల రమణ గారు, జనసేన నాయకులు బత్తిన గోవిందరావు, అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీ కురందాసు అప్పలరాజు గారు, యలమంచిలి చంద్రరావు గారు, రాజు బంగారి గారు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలు
ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలి. గ్రామాన జనసేన జెండాలు ఆవిష్కరించాలి. తంబెల్లపల్లె నియోజకవర్గం ముదివేడు క్రాస్ జనసేన జెండా ఆవిష్కరణ సభలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ భారీగా తరలివచ్చిన జనసేన పార్టీ క్యాడర్ అట్టహాసంగా జరిగిన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం.